ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జనవరి 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పక్షఫలముల గురించి మనం తెలుసుకుందాం. గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క ఫలితములు ఏ విధముగా ఉన్నాయి, వాటికి రెమెడీ ఏ విధంగా మనం చేసుకుంటే మనం అభివృద్ధి పొందుతామనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే ఈ మేషరాశి వారు స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు, వాటిని అభివృద్ధి పరుచుకోగలుగుతారు. అనుకున్న సమయానికి డబ్బులు రావడం, అవసరానికి అవి మీకు ఉపయోగపడటం కూడా జరుగుతుంది ఈ మేషరాశి వారికి. ఈ మేషరాశి వారు మనోధైర్యంతో ముందుకు సాగండి. మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయాన్ని సాధించడం జరుగుతుంది. వ్యాపారాలు మంచి వృద్ధి చెందుతాయి, లాభదాయకంగా ఉంటుంది. డబ్బు విషయంలో కొంత జాగ్రత్తని తీసుకోండి. కొంత వృధాగా ఖర్చు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బు విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఈ మేషరాశి వారికి కార్యసిద్ధి కలుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా మీ తెలివితేటలతోటి ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు కూడా అనుకోని విధంగా పదవులు రావడం, కొన్ని పదవుల్ని కొనుక్కోవడం కూడా జరుగుతుంది. అలాగే ఈ మేషరాశి విద్యార్థులకు కష్టపడినందుకు మంచి ఫలితాలని ఏర్పరచుకోవటం కూడా జరుగుతుంది. వీళ్ళు ఎంత కష్టపడి చదివినందుకు మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ మేషరాశి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది ఈ 15 రోజులు. ఈ స్త్రీలు గతంలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది చెందినప్పటికీ ఇప్పుడు మటుకు ఆర్థిక పరంగా మెరుగుపడతారు. ఈ మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో అందరూ సహకరిస్తారు మిమ్మల్ని. అలాగే ఈ మేషరాశి వారికి సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది ఇప్పుడు. అలాగే ఈ మేషరాశి వారు కుటుంబంలో అందరూ ఆనందంగా అన్యోన్యతగా ఉండడం జరుగుతుంది. గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చగలుగుతారు. ఆర్థిక పరంగా కొంత ఎదుగుదల కూడా ఉంటుంది ఈ మేషరాశి వారికి. కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తారు, ఆనందంగా ఉంటారు. ఈ మేషరాశి వారు మానసికంగా కొంత బాధపడుతున్న వారికి దైవపరంగా కొంత ఉపశమనం దొరికేటువంటి యోగం కూడా ఉంది. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారు వైద్య సహకారంతో కొంత ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. ఈ మేషరాశి వారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం ఈశ్వరుణ్ణి ప్రదోషకాలంలో నమ్మక చమకాలతో అభిషేకించిన అత్యధిక ఫలితాలు ఏర్పడతాయి. సర్వే జన సుఖినో భవంతు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వీరికి ఆర్థిక పరంగా చాలా బాగుంది. ఈ వృషభ రాశి వారికి అకస్మాత్తుగా ధనప్రాప్తి కలిగేటువంటి యోగం కూడా ఉంది ఈ జనవరి 15 నుంచి 31 లోపల. వీరు స్థిరాస్తుల్ని కొంత కొనడం జరుగుతుంది. భూములు కూడా కొంత కొనడం జరుగుతుంది. ఉన్న ఆస్తుల్ని కూడా అభివృద్ధి పరచుకోవడం జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి కొత్త వారు పరిచయం అవ్వడం, వారి ద్వారా కొంత సహకారం ఏర్పడటం జరుగుతుంది. అలాగే ఈ వృషభ రాశి వారికి కొత్త స్త్రీలు కూడా పరిచయం అవ్వడం జరుగుతుంది. ఆ స్త్రీల వలన వీరికి అనుకూలత ఉంటుంది. ఈ వృషభ రాశి స్త్రీలకు వివాహ సమస్యలన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి కొంత శుభకార్యాలు పాలు పంచుకోవడం జరుగుతుంది.
కుటుంబంలో కొంత శుభకార్యాలు ఏర్పడతాయి. దానికి ధనం కూడా కొంత ఖర్చు అవ్వడం జరుగుతుంది. వివాహాలు అనుకున్నవి అనుకోకుండా సెటిల్ అవ్వడం జరుగుతుంది. కుటుంబంలో అందరూ బాగుంటారు. ఆర్థిక పరంగా కొంత ఖర్చులు కూడా ఏర్పడటం జరుగుతుంది. విద్యార్థులు అత్యున్నత స్థితికి ఎదుగుతారు. ఈ వృషభ రాశి ఉద్యోగస్తులకు కార్యాలయంలో అధికారుల వలన, అధికారుల సహకారంతో కొంత ప్రమోషన్లు అనుకున్నవి అనుకున్నట్టుగా రావడం జరుగుతుంది. దూర ప్రాంతాలకు బదిలీ అవ్వడం కూడా జరుగుతుంది. ఈ వృషభ రాశి వారు కుటుంబంలో కొంత విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అనుకున్న దానిని పొందడానికి చాలా కష్టపడతారు. తప్పకుండా అనుకున్నది సాధించడం కూడా జరుగుతుంది ఈ వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అలాగే టీవీ రంగంలోనూ ఫిలిం రంగంలోనూ ఉన్న ఈ వృషభ రాశి వారు అనుకోని విధంగా అవకాశాలు రావడం, అద్భుతంగా వాటిని వినియోగించుకోవడం కూడా జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వ్యాపారస్తులు బాగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. పార్ట్నర్షిప్తో కూడా వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోగలుగుతారు. కొత్త వ్యాపారాల కోసం ప్రణాళికలు కూడా ఏర్పరచుకోవడం జరుగుతుంది ఈ వృషభ రాశి వ్యాపారస్తులకు. రాజకీయ నాయకులకు వెనుక కొంత కుట్రలు జరుగుతుంటాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఈ వృషభ రాశి వారు. మీరు ముందు చూపుతోటి ముందుకు వెళ్ళండి. మిమ్మల్ని ఏ శత్రువులు కూడా ఏమీ చేయలేరు. విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. సంఘానికి మీరు చేయదలుచుకున్నది తప్పకుండా చేస్తారు. మీకు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం ఈ వృషభ రాశి వారు కనకదుర్గమ్మని ప్రార్థించండి. అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించి దాన్ని 10 మందికి ప్రసాదాన్ని పంచండి. మీకు అధికమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. సర్వే జన సుఖినో భవంతు. మిథున రాశి. మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా వీరికి చాలా బాగుంది. రావలసినటువంటి డబ్బులు కూడా అనుకున్న సమయానికి అందడం, మీకు ఖర్చులు వాటికి సహకరించడం జరుగుతుంది. గతంలో మీరు ఎవరికైనా సహాయం చేసినటువంటి డబ్బులు కూడా ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. ఈ మిథున రాశి ఉద్యోగస్తులకు అభివృద్ధి పరంగా ప్రమోషన్స్ రావడం, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త ఉద్యోగాలు వారికి రావడం, ఆర్థిక పరంగా బాగా అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంది. అలాగే ఈ మిథున రాశి వారు విదేశాలలో ఉద్యోగం చేయాలి, అక్కడ సంపాదించాలనేటువంటి వారి కోరిక కూడా ఈ సమయంలో తప్పకుండా నెరవేరుతుంది. వారికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయం. అలాగే విద్యార్థులకు వారికి మంచి ఫలితాలు రావడం కూడా జరుగుతుంది. వాళ్ళు కష్టపడ్డ కష్టానికి ఫలితం కూడా ఏర్పడుతుంది. అలాగే ఈ మిథున రాశి ప్రేమికులకు ఒకరికి ఒకరు సహకరించుకోవడం, ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడటం కూడా జరుగుతుంది. ప్రేమ పెరగడం కూడా జరుగుతుంది ఇద్దరి మధ్య. ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. కొంత శత్రువులు కూడా మిమ్మల్ని పొంచి చూడటం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ మిథున రాశి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు చేస్తారు. కొత్త కొత్త రంగాల్లో ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత చికాకులు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మిథున రాశి వారికి శత్రువులు కొంత బలంగా ఉంటారు. వారి వలన కొంత భయం ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మిథున రాశి స్త్రీలకు ఇతరులతో కొంత విరోధం ఏర్పడుతుంది.
మాట ఏర్పడతాయి. కాబట్టి మౌనంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఈ మిథున రాశి వారికి చిన్న విషయాలు కూడా పెద్దగా అవుతాయి. మానసికంగా బాధపడటం కూడా జరుగుతుంది. ఈ మిథున రాశి వారు సంతానపరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలలో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది ఈ మిథున రాశి వారు. అలాగే స్త్రీలకు కొంత అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. బంగారం కొనుగోలు చేస్తారు, కాస్మాటిక్స్ కొనుగోలు చేస్తారు, కొంత వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి, ఎలక్ట్రిక్ బైక్స్ కూడా. ఈ మిథున రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వీరు దత్తాత్రేయ స్వామిని పూజించండి, నృసింహ సరస్వతికి ప్రార్థించండి. అలాగే వీరు శనగలు నానపోసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ శనగలు అందరికీ పంచండి. తప్పకుండా మీకు గురుబలం అధికంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మంచి ఫలితాన్ని పొందడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. విజయాన్ని సాధిస్తారు, విజయవంతంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. అలాగే వారు అనుకున్నది సాధించడం కూడా జరుగుతుంది. ఈ సమయంలో ఈ కర్కాటక రాశి వారికి ఎందరో శత్రువులు ఉంటారు, వారందరూ కూడా కొంత మిత్రువులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారు కోర్టు కేసులన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి కోర్టు కేసులన్నీ కూడా అనుకూలంగా తీర్పులు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి, క్రీడా రంగంలో పనిచేసే వారికి, మరి ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసే వారందరికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి అన్నదమ్ములు సఖ్యతగా ఉంటారు కుటుంబంలో. అలాగే కుటుంబంలో సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా, సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అందరూ ఒక మాట మీద నిలబడటం జరుగుతుంది. కుటుంబంలో ఈ కర్కాటక రాశి వారికి శుభకార్యాల్లో పాల్గొనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి సహాయం అందించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది. ఈ కర్కాటక రాశి స్త్రీలు కోరికలన్నీ కూడా ఈ సమయంలో కొంత నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందంగా అలంకరించుకుంటారు. అందంగా అలంకరించుకుంటానికి కావలసినటువంటి సామానులన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. అందరిలో మంచి గౌరవాన్ని పొందడం కూడా జరుగుతుంది. ప్రేమించుకున్నవారు అమ్మాయి కోసం తపన పడతారు, అమ్మాయిలు అబ్బాయి కోసం తపన పడతారు. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, పెద్దలను ఒప్పిస్తారు, వివాహానికి ముందుకు సాగుతారు ఈ కర్కాటక రాశి వారు ఈ సమయంలో. అలాగే స్త్రీల కోరికలన్నీ కూడా బంగారాభరణాలు కొంటారు, కొన్ని వాహనాలు కొనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వారి కోరికలు తీర్చుకుంటారు. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. వివాహాలు కాని వారికి వివాహాలు అవుతాయి. ఉద్యోగం దొరకని వారికి ఉద్యోగం దొరుకుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులున్న స్నేహితుల వలన, బంధువుల వలన వారికి తప్పకుండా సహాయం జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయండి. శివుడిని చెరుకు రసంతో అభిషేకించండి. మీరు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి. ఈ సింహరాశికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. అనుకోని విధంగా ధనయోగం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో. ఈ సింహరాశి వారికి
స్నేహితుల వలన, బంధువుల వలన ఆర్థిక సహాయం లభిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆర్థిక పరంగా బాగుంటుంది. విదేశాలలో నివసించటానికి అనుకూలమైనటువంటి స్థలం కూడా వీరికి స్నేహితుల ద్వారా ఏర్పడుతుంది. అలాగే ఈ సింహరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో తప్పకుండా ఉద్యోగం వస్తుంది. విదేశాలలో ఉన్నవారికి గ్రీన్ కార్డులు లభించడం కూడా జరుగుతుంది. అలాగే ఈ సింహరాశి ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల వల్ల కొంత ఒత్తిడులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సహ ఉద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండండి. కలిసిమెలిసి నడుచుకోండి. భోగభాగ్యాలు పొందుతారు ఈ సింహరాశి వారు ఈ సమయంలో. వృత్తిపరంగా చాలా అభివృద్ధిలోకి రావడం కూడా జరుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు, కార్లు కొనుగోలు చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆనందాన్ని పంచుకుంటారు. ప్రభుత్వ పనులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మీకు ప్రభుత్వం కూడా మీకు బాగా సహకరిస్తుంది. కాంట్రాక్ట్ వాళ్ళకి కూడా ప్రభుత్వ పరంగా కొంత సహాయం లభిస్తుంది. అలాగే పనులు కొంత వాయిదా పడ్డప్పటికీ ముందుకు సాగుతాయి. మీకు రావలసినటువంటి డబ్బులన్నీ కూడా సమయానికి అందుతాయి. నిందలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సింహరాశి వారికి ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఈ సింహరాశి వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. వీరికి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి. గొప్పవారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి. కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలని దర్శించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త స్త్రీల వలన కొంత మీకు అనుకూలంగా ఉంటుంది. వివాహ విషయం కూడా ఈ సమయంలో కొంత అనుకూలంగా ఉంటుంది. టీవీ రంగం వారు, సినిమా రంగం వారికి కూడా బాగుంటుంది. వారు కూడా ప్రేమలో పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ వివాహాలు కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేటువంటి సూచనలు కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా అధికమైనటువంటి ఫలితాలను పొందడం కోసం మీరు దక్షిణామూర్తి స్వామిని ప్రార్థించండి. స్వామివారికి పాలు నైవేద్యంగా సమర్పించి ఆ పాలు సునకములకు పోయండి. తప్పకుండా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. సర్వే జన సుఖినో భవంతు. కన్యారాశి. ఈ కన్యారాశి వారు ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది. ప్రతి విషయంను నిర్ధారణ చేసుకోలేకపోతుంటారు. దానివల్ల వారికి కొంత మనస్తాపం ఏర్పడుతుంది. వచ్చే అవకాశాలను కూడా చేజార్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు పని యందు శ్రద్ధ పెట్టండి. ఒక నిర్ధారణకి రావడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ కన్యారాశి వారికి సంతాన విషయంలో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలా అని మీరు వెనుకంజ వేయద్దు. వైద్యులను సహకరించండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కన్యారాశి వారు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది వీరికి. ఈ కన్యారాశి వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. వ్యాపారంలో మెళుకువలతోటి ముందుకు సాగుతారు. ఏ పని ప్రారంభించినా అనుకున్న విధంగా మంచి అనుకున్న ప్లాన్లు వేసుకొని అనుకున్న సమయానికి లాభాలు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి. స్నేహితుల వల్ల కొంత సహకారం ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా కూడా కొంత సహకారం ఏర్పడుతుంది ఈ కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారు వివాహ విషయంలో శుభకార్యాలలో కొంత పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. ఈ కన్యారాశి వారు స్థిరాస్తులు కొంత అమ్మడం కూడా జరుగుతుంది. అలాగే మళ్ళీ స్థిరాస్తిని జాగ్రత్త పరుచుకొని కొత్త గృహాలు కొనుగోలు చేస్తారు. కొత్త భూములను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ కన్యారాశి వారు కుటుంబంలో
కొంత మనశ్శాంతి లోపించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కన్యారాశి వారు ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు ఈ సమయంలో. ఈ కన్యారాశి ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడిలు ఏర్పడతాయి, శరీరం అలసటతో ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారు నీతి నిజాయితీగా ఉండడం వల్ల మీకు చాలా మేలు కలుగుతుంది. కొంత కుటుంబపరంగా ఈ కన్యారాశి వారు పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తారు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ కన్యారాశి వారు ఇంకా స్త్రీలు ఆభరణాలను కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి తప్పకుండా ఉద్యోగాలు లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి స్త్రీలకు. ఇంకా ఈ కుటుంబంలో అందరూ మౌనంగా ఉండి పెద్దవారి యొక్క సహాయ సహకారాలు అందుకోండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ కన్యారాశి వారికి ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం వీరు అమ్మవారిని, లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారికి తీపి పదార్థాలని నైవేద్యంగా సమర్పించి ఆ తీపి పదార్థాలు నలుగురికి ప్రసాదంగా పంచడం వల్ల మీరు తీయగా ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి కష్టాల నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. తులారాశి, ఈ తులారాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. అలాగే సంపాదన పెరుగుతుంది, గొప్పవారిగా ఎదుగుతారు, సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడటం కూడా జరుగుతుంది ఈ తులారాశి వారికి. ఆర్థిక సమస్యల నుంచి ఈ సమయంలో బయటపడతారు, ఆర్థిక పరంగా ఎదుగుతారు, సన్మానాలు పొందుతారు, సత్కారాలు పొందుతారు ఈ తులారాశి వారు ఈ సమయంలో. సంఘంలో మంచి గౌరవాన్ని పొందుతారు. రాజకీయ నాయకులు కూడా సంఘంలో మంచి పేరు ప్రతిష్టల్ని సంపాదించుకునేటువంటి సమయం ఇది. అలాగే ఈ తులారాశి వారు ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం కూడా కలిగేటువంటి సమయం ఈ సమయం. ఈ తులారాశి ఉద్యోగస్తులకు కొంత ప్రయత్నాల వల్ల ఫలితాలు లభిస్తాయి. ప్రయత్నాలు చేయకుంటే ఫలితాలు లభించవు. కాబట్టి కొంత గట్టిగా ప్రయత్నాలు చేయండి, ఈ ఉద్యోగస్తులకు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి. వీరు ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. స్నేహితుల వలన, బంధువుల వలన కొంత సహకారం ఏర్పడుతుంది ఈ తులారాశి వారికి ఈ సమయంలో. ఈ తులారాశి వారు అనుకున్నవి అనుకున్నట్టుగా చేయదలిచి ముందుకు సాగటం కోసం వీరు తెలివితేటలను ఉపయోగించి మౌనంగా ఉంటూ మీ యొక్క సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. రాజకీయ నాయకులకు పదవులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, పదవులు మారేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలాగే టీవీ రంగం వారికి, సినిమా రంగం వారికి అనుకూలంగా ఉంది ఈ సమయం. కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, కొత్త కొత్త సినిమాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి క్యారెక్టర్స్ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో. వాహనాలు కొంటారు తులారాశి వారు, బంగారం కొంటారు, కొంత ఫ్లాట్లు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి. ఈ తులారాశి విద్యార్థులు మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. మీరు సాధించాలి అనుకున్న తప్పకుండా ఈ సమయంలో సాధిస్తారు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశం ఈ సమయం. ప్రేమికులు ఈ సమయంలో ముందు తొందరపడకుండా తల్లిదండ్రులను ఒప్పించి వివాహానికి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇంకా ఈ తులారాశి వారికి అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం లక్ష్మీనారాయణ స్వామిని ప్రార్థించండి, తప్పకుండా మీకు
అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు ముందంజ వేస్తారు. సర్వే జన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా మీరు ఎదుగుతారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మీ అప్పులన్నీ కూడా తీర్చుకుంటారు. బ్యాంకు రుణాలన్నీ కూడా తీర్చుకుంటారు. ఇంకా ఖర్చులు కూడా బాగా ఉంటాయి. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. అలాగే ఉద్యోగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు. అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెళ్ళ మధ్య కొంత అనుబంధం ఏర్పడుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఉద్యోగపరంగా కొంత దూర ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా ఆదాయం కలగడం, ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా జాగ్రత్తగా చేసుకోవడం జరుగుతుంది. కుటుంబంలో అందరూ శుభకార్యాలలో పాల్గొంటారు. కొంత శుభకార్యాలకి ఖర్చు చేయడం కూడా జరుగుతుంది ధనాన్ని. ఈ కుటుంబంలో వృశ్చిక రాశి వారు పుణ్యక్షేత్రాల్ని సందర్శించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే ఈ విలువైన వస్తువులు చేజారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అలాగే ఈ వృశ్చిక రాశి టీవీ సినిమా రంగముల వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. భోగభాగ్యాలతో తులతూగుతారు. ఆనందంగా గడుపుతారు ఈ వృశ్చిక రాశి వారు. ఈ సమయంలో గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, అధికారుల వలన సహాయ సహకారాలు అందుతాయి వీరికి. ఉద్యోగంలో ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించుకోగలిగినటువంటి సమయం ఈ సమయం. ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా అనుకోకుండా కలిసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ముందంజ వేయండి. ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వీరు విఘ్నేశ్వర స్వామిని తామర పుష్పాలతోటి 21 తామర పుష్పాలతోటి పూజించండి. అలాగే ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి నలుగురికి ప్రసాదంగా పంచండి. ఈ విధంగా చేయడం వల్ల ఏ పని తలపెట్టినా కానీ మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది. సంఘంలో ఈ ధనుస్సు రాశి వారికి మంచి గౌరవం, పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి. ఈ ధనుస్సు రాశి వారికి కుటుంబంలో అందరిలో బాగుంటారు, గౌరవింపబడతారు. మీకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు ఈ ధనుస్సు రాశి వారు. ఈ సమయంలో వృత్తిపరంగా అభివృద్ధి చెందుతారు. కొత్త వృత్తిని చేపడతారు. లాభాలు సాధిస్తారు. ఆర్థిక పరంగా ఎదుగుతారు. ఈ ధనుస్సు రాశి వారు వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది. చెడ్డ స్నేహితులకి దూరంగా ఉండండి. స్నేహితుల్ని దూరంగా ఉంచడం వల్ల ఈ చెడు వ్యసనాలకి మీరు దూరంగా ఉండడం జరుగుతుంది. అక్రమ సంబంధాలు కొన్ని ఏర్పడతాయి. కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొంత అక్రమ సంపాదన కూడా ఏర్పడుతుంది వీరికి. ఈ ధనుస్సు రాశి వారికి ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల వలన కొన్ని మన్ననలు పొందుతారు. ఈ ధనుస్సు రాశి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. ఈ ధనుస్సు రాశి వారు ధనం కుటుంబం కోసం బాగా ఖర్చు చేయడం కూడా జరుగుతుంది. ఈ సమయంలో బాగా ఖర్చు పెడతారు. అలాగే వారి కోరికలను నెరవేర్చడం కోసం బంగారం కొంటారు, వాహనాలు కొంటారు, రకరకాలైనటువంటి వస్తువులు కూడా కొనడం జరుగుతుంది. అలాగే ఈ ధనుస్సు రాశి వారు గృహాలు కొంటారు. ఆర్థిక వనరులను ఏర్పరచుకోవడం కూడా జరుగుతుంది. కొంత స్థిరాస్తులు అభివృద్ధి పరుచుకోగలుగుతారు. కొత్త ఆస్తులను కూడా ఏర్పరచుకోవడం జరుగుతుంది ఈ ధనుస్సు రాశి వారు.
చేయవలసిన పనులన్నీ కూడా ప్లాన్ ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వెళతారు, విజయాన్ని సాధిస్తారు, గొప్పవారుగా గుర్తించబడతారు. వాహనాలు, కార్లు మొదలైనటువంటి ఎలక్ట్రిక్ కార్లను కూడా కొనేటువంటి సూచనలు ఉన్నాయి. గురువు అనుగ్రహం చేత వీరు సక్సెస్ అవుతూ ముందుకెళ్తారు. మీ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు గురువు అనుగ్రహంతో. ప్రభుత్వం నుంచి రావలసినటువంటి మీకు ధనం కూడా సమయానికి అందడం జరుగుతుంది ఈ ధనుస్సు రాశి వారికి. ఈ ధనుస్సు రాశి వారు టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి ఎప్పటి నుంచో రావలసినటువంటి ధనం కూడా వీరికి చేతికి అందడం జరుగుతుంది. కొత్త కొత్త డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పరిచయాలు ఏర్పడటం కూడా జరుగుతుంది. అలాగే కొందరు కొత్త స్త్రీలు కూడా వీరికి పరిచయం అవ్వడం జరుగుతుంది. వారి వల్ల కొంత ఉపయోగం కూడా జరుగుతుంది ఈ ధనుసు రాశి వారికి ఈ సమయంలో. అలాగే ఈ ధనుసు రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శ్రీ అమ్మవారిని, రాజరాజేశ్వరి అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి మీరు ఆ నైవేద్యాన్ని అందరికీ పంచడం వల్ల తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు, ఆర్థిక పరంగా ఎదగడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. మకర రాశి. మకర రాశి వారికి ఈ సమయం అదృష్టయోగంగా ఉంది. వీరు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ తెలివితేటలతోటి, మీ టాలెంట్ తోటి ముందుకు సాగిపోతారు. అలాగే టీవీ మీడియా వాళ్ళు, సినిమా రంగం వాళ్ళు మీ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు, గుర్తింపు తీసుకొచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అవార్డ్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి. అలాగే స్త్రీలకు అనుకున్న విధంగా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి మంచి అభివృద్ధి కూడా కలుగుతుంది. ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడం, బదిలీలు జరగడం, ఉన్నత స్థానాన్ని నుంచి దూరంగా వెళ్ళడం ఇవి జరుగుతాయి. అలాగే ఈ మకర రాశి ప్రేమికులకు పెద్దల వలన సహాయ సహకారాలు అందుతాయి. వారు ఆనందంగా ఉంటారు. అలాగే ఈ మకర రాశి వారికి విలువైనటువంటి వస్తువులు చేజారించుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వస్తువులని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు మీ వస్తువులని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ ప్రయాణాలలో కొంత దొంగతనాలు కూడా జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ మకర రాశి వారు అధికమైనటువంటి వేగాన్ని తగ్గించి నిదానంగా బైకుల మీద వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా హెల్మెట్ ధరించి వెళ్ళండి. కారులో ప్రయాణం చేసేవారు బెల్ట్ వేసుకొని ప్రయాణం చేయండి. ప్రమాదాలు కొన్ని పొంచి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి, గమ్యాన్ని చేరుతారు. అలాగే ఈ మకర రాశి వారు విదేశాలలో చదువు కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా సీటు లభిస్తుంది. విదేశాలకు వెళతారు. వెళ్ళటానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం స్నేహితుల వలన, బంధువుల వలన, తల్లిదండ్రుల వలన మీకు లభిస్తుంది. అలాగే కొన్ని ఖర్చులు కూడా మీకు ఉండడం జరుగుతుంది. ప్రేమికులకు కొంత అవమానాలు ఏర్పడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి పెద్దలతోటి. ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం కలుగుతుంది ఈ సమయం. వైద్యులను సంప్రదించండి. వారి వలన మీరు ఉపశమనాన్ని పొందేటువంటి సూచనలు ఉంటాయి. అలాగే ఈ మకర రాశి వారు కుటుంబంలో అందరూ అన్యోన్యతగా ఉంటారు, ఒకే మాట మీద నడుస్తారు. అందరి సహకారం కూడా మీకు లభిస్తుంది. ఈ మకర రాశి వ్యాపారస్తులకు కొత్త కొత్త ప్రణాళికలు కూడా ఏర్పరచుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉన్న వ్యాపారాన్ని కాకుండా రకరకాలైనటువంటి కొత్త కొత్త వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ పెట్టడం, మీ తెలివితేటలతోటి లాభాలు పొందడం కూడా జరుగుతుంది ఈ సమయం. ఈ మకర రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం
శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి, ఆ మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి, వారికి పూలతోటి పుష్పములతోటి పూజ చేయండి. మీకు అధికమైనటువంటి ఫలితాలు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉంది. ఆదాయపరంగా కూడా బాగుంటుంది, ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. ఈ కుంభరాశి వారికి ఎప్పటి నుంచో రావలసినటువంటి ధనం కూడా సరి అయిన సమయానికి అనుకూలంగా వీరికి రావడం జరుగుతుంది. వీరికి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. బ్యాంక్ రుణాలను కూడా తీర్చుకుంటారు. ఈఎంఐలు కూడా అన్నీ కంప్లీట్ చేస్తారు. అలాగే ఈ కుంభరాశి వారికి అకస్మాత్తుగా ధనప్రాప్తి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఎప్పటి నుంచో వీరికి రావలసినటువంటి ధనం కూడా అకస్మాత్తుగా రావడం జరుగుతుంది. వీరి కోరికలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి సమయం ఏర్పడింది. అలాగే అదృష్టం వీరికి కలిసి వస్తుంది. వీరు ముందు వెళుతుంటే అదృష్టం వీరికన్నా ముందు వెళుతూ అనిపిస్తుంది. అలాగే కుటుంబంలో అందరూ వీరికి సహకరిస్తారు, వీరిని మంచిగా గౌరవిస్తారు, ఒక గొప్ప వ్యక్తిగా గుర్తిస్తారు. విడిపోయినటువంటి వారు ఈ సమయంలో మరలా కలుసుకోవడం జరుగుతుంది. ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది. స్నేహితులు, అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చి దూరంగా ఉన్నవారు కూడా ఈ సమయంలో ఒకరికొకరు అర్థం చేసుకొని అన్యోన్యతగా ఉంటారు. అందరూ కుటుంబంతో కలిసిపోతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలలో పనిచేసే వారికి కొంత ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి, శరీరం సహకరించకపోవచ్చు. అలాగే మానసికంగా కొంత బాధపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు. విద్యార్థులకు కోరుకున్న సీటు తప్పకుండా వీడికి లభిస్తుంది, ఆనందంగా ఉంటారు. అలాగే విదేశాల్లో కూడా సీట్ల కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా సీట్ లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు కూడా తప్పకుండా లభిస్తాయి. విదేశాలలో వీరి స్నేహితులు కూడా వీరికి తప్పకుండా సహకరించడం జరుగుతుంది. కుటుంబంలో కొంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి కొన్ని సమస్యల నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. ప్రేమికులకు కొంత పెద్దల వలన కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ వారిని ఒప్పించి ముందుకు సాగుతారు. మీ ప్రేమని ఫలించే విధంగా చేసుకుంటారు ఈ కుంభరాశి వారు. మానసిక ధైర్యంతో ముందుకు సాగుతారు. మీరు ఏ పని కూడా వెనుకంజ వేయకుండా విజయాన్ని సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు రాబడి పెరుగుతుంది, కొంత డబ్బు రొటీన్ అవుతుంది. ఈ కుంభరాశి వారికి కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడుతూ ఉంటారు. మీ తెలివితేటలతోటి అభివృద్ధి పరుచుకోగలుగుతారు. స్నేహితుల వలన, బంధువుల వలన కొంత ఆర్థికపరమైనటువంటి సహాయం ఏర్పడుతుంది. మాట సహాయం కూడా వీరికి ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే కొంత అపనిందలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీ శత్రువులే మిమ్మల్ని కిందకి లాగేటువంటి సూచనలు ఉన్నాయి. మీ స్నేహితులు కూడా శత్రువులుగా వ్యవహరించి ఎప్పటి నుంచో మీ దగ్గర ఉన్న వారే శత్రువులుగా ఉంటూ మిమ్మల్ని కిందకి లాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఒక నిర్ధారణకు వచ్చి వారిని నమ్మండి. అలాగే ఈ కుంభరాశి వారు అధికమైనటువంటి ఫలితాలని పొందడం కోసం ప్రదోష కాలంలో ఈశ్వరుడికి ద్రాక్ష రసంతో, చెరుకు రసంతో, కొబ్బరి నీళ్లతోటి అభిషేకం చేయండి. అధికమైనటువంటి ఫలితాలు పొందండి ఈ కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారు జాక్పాట్ కొట్టేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ సమయంలో. సర్వే జనా సుఖినో భవంతు. మీనరాశి వారికి ఈ సమయం చాలా బాగుంది. వీరు కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలిగినటువంటి సమయం ఈ సమయం. కుటుంబంలో అందరూ వీరికి సహకరిస్తారు. ముందంజ వేయడానికి
వెనుక నుంచి మీకు ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా అందచేయడం జరుగుతుంది ఈ మీనరాశి వారికి. ఈ మీనరాశి వారు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలిగినప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు. వైద్యుల సహకారంతో, అలాగే ప్రభుత్వ పథకాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఇంక్రిమెంట్స్ వస్తాయి. అలాగే కుటుంబంలో అందరూ మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది, మిమ్మల్ని గౌరవించడం జరుగుతుంది. కుటుంబం కోసం మీరు కష్టపడుతున్న కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది ఈ మీనరాశి వారికి ఈ సమయంలో. వ్యతిరేకతా భావంతో ఉన్నవారు కూడా మీకు అనుకూలంగా మారుతారు. ఆహార వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది ఈ మీనరాశి వారికి ఈ సమయంలో. మీ పిల్లలు మీకు సహకరించరు ఈ సమయంలో. వారిని జాగ్రత్తగా కనిపెట్టుకోండి. వ్యసనాలకి బానిసలు కాకుండా చూసుకోండి. వారిని జాగ్రత్తగా అనుకరించండి. అలాగే ఈ మీనరాశి వారు కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలని సందర్శించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈ మీనరాశి వారు వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అదనపు ఆదాయాన్ని సంపాదిస్తారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి ఈ మీనరాశి వారికి. చాలా చాకచక్యంగా నడుచుకుంటారు. మంచి పేరు తెచ్చుకుంటారు. అన్ని విధాల విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు రాజకీయ నాయకులు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా అనుకూలంగా ఉంది ఈ సమయం ఈ మీనరాశి వారికి. మీ ప్రియమైన వారిని కలుసుకుంటారు, ఆనందంగా ఉంటారు. ఎప్పుడూ చిన్ననాటి స్నేహితులందరినీ కూడా కలుసుకోవడం జరుగుతుంది. ప్రేమికుల మధ్య మంచి నమ్మకం ఏర్పడుతుంది, దాంపత్యం ఏర్పడుతుంది. ఒకరికొకరు అర్థం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి ఈ సమయంలో. స్త్రీలకు వాహనాలు కొనేటువంటి అవకాశం కూడా ఉంది. శుభకార్యాలకు కొంత ఖర్చు చేయవలసి ఉంటుంది, అవసరం కూడా ఉంది ఈ మీనరాశి వారికి. సంతానపరంగా కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ సంతానం లేని వారికి వైద్యుల యొక్క సహకారంతో సంతాన యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అప్పులు చేసి లగ్జరీగా తిరగవద్దు. అందరూ మీకు సహకరిస్తారు. డబ్బుని వృధా చేయకండి, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. అలాగే ఈ మీనరాశి వారు అనుకున్న విధంగా అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి సమయం ఈ సమయం. జనవరి 15 నుంచి 31వ తారీఖు వరకు ఈ మీనరాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పాలి. ఈ మీనరాశి వారు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం రమా సత్యనారాయణ స్వామిని అన్నవరంలో ఒక్కసారి వ్రతం చేసుకోండి. రమా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. మీకు అన్ని విధాలుగా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. సర్వే జనా సుఖినో భవంతు.